కాంగ్రెస్ను కాదని శశి థరూర్కు పట్టం కట్టింది బీజేపీ, నరేంద్ర మోదీ. ఏంటిది? పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టడానికి ఒక ఆల్ పార్టీ బృందాన్ని విదేశాలకు పంపించబోతున్నారు. వాళ్ళతో చర్చలు జరపబోతున్నారు. అఖిలపక్ష బృందాల్లో ఒకదానికి శశి థరూర్ నేతృత్వం వహించబోతున్నారట. కాంగ్రెస్ను కాదని శశి థరూర్కి అవకాశం కల్పించారట. మోదీ సర్కారు సంచలన నిర్ణయం. మండిపడ్డ కాంగ్రెస్ నేత జైరాం రమేష్. కాంగ్రెస్లో ఉండడం వేరు, కాంగ్రెస్తో ఉండడం వేరని వ్యాఖ్య. దౌత్య ప్రచారానికి ఎంపీలతో 7 బృందాలు 7 బృందాలు తయారు చేశారట. ఒక్కొక్క బృందానికి ఒక్కొక్కరు నేతృత్వం వహించారు. ఇండియా కూటమి నుంచి 3కి నేతృత్వం. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఎండగట్టడమే లక్ష్యం. పాక్ కుతంత్రాలు ప్రపంచానికి చాటి చెప్పేందుకు భారత్ దౌత్య యుద్ధాన్ని ఆరంభించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన 4 పేర్లను కాదని ఓ బృందానికి కేంద్ర ప్రభుత్వం శశి థరూర్ను ఎంపిక చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఏడాది కాలంగా శశి థరూర్ కాంగ్రెస్తో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉండడం, ఇటీవల ప్రధాని మోదీ కూడా కేరళలో జరిగిన కార్యక్రమంలో ఆయన్ను పొగడ్డం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శశి థరూర్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్లో ఉండడం వేరు, కాంగ్రెస్తో ఉండడం వేరు అని వ్యాఖ్యానించారు. సున్నితమైన విషయాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. అంటే ఆయన కాంగ్రెస్తో సభ్యత్వం ఉన్నా ఇంకా ఆయన కాంగ్రెస్కి అంటిముట్టనట్టుగానే ఉన్నాడు. అందుకే అంటున్నారు ఆయన కాంగ్రెస్లో ఉండడం వేరు, కాంగ్రెస్తో ఉండడం వేరని. అంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కానీ కాంగ్రెస్తో లేడు అన్నది ఆయన అంటున్నది. సో అట్లాంటి శశి థరూర్ని ఒక బృందానికి నేతృత్వం వహించేలాగా మోదీ నియమించిండు. సో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉన్నది. కానీ ఇట్లాంటి దాంట్లో పాలిటిక్స్ని, స్ట్రాటజీని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? పొలిటికల్ స్ట్రాటజీ మిగతా అంశాల్లో పెట్టుకోవచ్చు. మరి వీళ్ళు ఇచ్చిన 4 పేర్లలో ఒక పేరైనా ఉండాలి కదా, కనీసం ఒక పేరైనా ఉండాలి కదా. ఇప్పుడు ఇది దీంట్లో రాజకీయాలు లేవు. ఇది ఏంది? దేశం. ఈ దేశం కోసం మిగతా దేశాలని వాళ్ళతో ఆ అవతలి మన దాయాది దేశాన్ని యొక్క వైఖరిని ఎండగట్టడంలో భాగంగా మనం ఒక టీంని పంపిస్తున్నాం. ఆ టీంలో అందరూ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? పేరు కంటే మీ శశి థరూర్ ఉండదు కదా, ఆయన కాంగ్రెస్ కాదా అంటారు. కానీ ఆయన కాంగ్రెస్తో అంటిముట్టనట్టుగా ఉన్నాడు. అందుకోసం వీళ్ళు ఆ పేరును ప్రతిపాదించకుండా మిగతా 4 పేర్లు ప్రతిపాదిస్తే వాళ్ళలో ఒక్క పేరు కూడా పరిగణలోకి తీసుకోలేదట. క్రికెట్ పరిభాషలో బాడీ లైన్ను ఉటంకిస్తూ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఆడుతుంటే బీజేపీ బాడీ లైన్ ఆడుతోంది అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా ఆడుతున్నది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీని అఖిలపక్షం బృందాలకు పేర్లను పంపాలని కోరారు. కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్, రాజ్యసభ ఎంపీ సయ్యద్ నాసీర్ హుస్సేన్, లోక్సభ ఎంపీ రాజా బ్రార్ పేర్లను రాహుల్ గాంధీ ప్రతిపాదించారు. కేంద్రం మాత్రం ఏకపక్షంగా శశి థరూర్ పేరు ప్రకటించింది. దీన్ని బట్టి ముందుగానే పేర్లు నిర్ణయించుకొని నామమాత్రంగా ఖర్గే, రాహుల్ను పేర్లు ఇవ్వాలని అడిగారని స్పష్టమవుతోంది అని వ్యాఖ్యానించారు. ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రకటనపైన మోదీ మౌనం వీడట్లేదని ఎద్దేవా చేశారు. ఆ 7 ఎంపీలు వీళ్ళే. ఎవరెవరు ఎంపీలు వెళ్ళబోతున్నారు? బృందాలు ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమనే సందేశాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని సభ్య దేశాలతో పాటు ఇతర ప్రధాన భాగస్వామ్య దేశాలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో 6-7 ఎంపీలతో పాటు సీనియర్ దౌత్యవేత్తలు, మాజీ రాయబారులు ఉంటారు. ఈ బృందాలకు 7 ఎంపీలు నేతృత్వం వహిస్తారు. వీరిలో 4 అధికార ఎన్డీఏ కూటమి, మరో 3 విపక్ష ఇండియా కూటమి పార్టీల పార్లమెంట్ సభ్యులు. ఈ జాబితాలో శశి థరూర్ కాంగ్రెస్, రవిశంకర్ ప్రసాద్ బీజేపీ, బైజయంత్ పాండా బీజేపీ, సంజయ్ కుమార్ ఝా జేడీయూ జనతాదళ్ యు, కనిమొలి డిఎంకే, సుప్రియా సూలే ఎన్సీపీ, శరద్ పవార్, శ్రీకాంత్ షిందే శివసేన ఉన్నారు. ఈ నెల 22 తర్వాత ఈ బృందాలు విదేశాల్లో పర్యటించే అవకాశాలున్నాయి. పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోవడం, పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదంపై ఈ బృందాలు విదేశాల్లో ప్రచారం చేస్తాయి. సో వీళ్ళంతా శశి థరూర్, రవిశంకర్ ప్రసాద్, బైజయంత్, సంజయ్ కుమార్ ఝా, ఈమె సుప్రియా సూలే, ఈమె డిఎంకే కనిమొలి, ఇంకొక ఆయన ఎవరైనా శ్రీకాంత్ షిందే. సో ఈ 7 కింద మళ్ళా ఎంపీలు ఉంటారు, మళ్ళా ఈ రాయబారులు వీళ్ళందరూ ఉంటారు. ఒక్కొక్క బృందం అన్నట్టు. దౌత్య యుద్ధంపై మరిక్కడ వీళ్ళు బీజేపీ, డిఎంకే కూడా అవకాశం కల్పించింది అనుకోండి. అది ఎందుకంటే వాళ్ళు బద్ద శత్రు పార్టీలైనా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు ఇండియా కూటమి నుంచి.
దౌత్య యుద్ధం పైన మాజీ ప్రధాని పివి బాటనే ఇప్పుడు మోదీ ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. 1994లో కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాకిస్తాన్ దుష్ప్రచారం చేసింది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దాంతో అప్పటి విపక్ష నేత వాజ్పేయి నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందాన్ని జెనీవాకు పంపించారు. ఆ బృందంలో అప్పటి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, సల్మాన్ ఖుర్షిద్, హమీద్ అన్సారీ ఉన్నారు. వీరి దౌత్య నీతితో పాక్ ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. 2008లో కూడా ముంబై ఉగ్రదాడుల్లో పాక్ ప్రమేయం ఉందనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు పంపించేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బృందాలను పంపించారు. ఇప్పుడు మోదీ కూడా పాక్ కుతంత్రాలపై ప్రపంచానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి ఆలోచనే. ఇది ఇంకా మరింత భారతదేశం ఏ రకంగా శాంతి దిశగా ముందుకెళ్తున్నది అని పాకిస్తాన్ ఎండగట్టడానికి ఇది ఉపయోగపడుతుంది.